ఫెయింజల్ తుపానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మహాబలిపురానికి అత్యంత సమీపంలోనే ఫెంగల్ తుఫాను కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం దాదాపుగా 50 తీరాన్ని నుంచి మహాబలిపురం నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇది కేంద్రీకృతమైంది. అయితే ఇది అత్యంత తీరానికి దగ్గరగా వస్తున్న కొద్దీ అత్యంత నెమ్మదిగా కదులుతోందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా 12 కిలోమీటర్లు అంటే ఉదయం తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి 12 కిలోమీటర్ల వేగంతో కదిలినటువంటి ఫెంగల్ తుఫాను ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక కేవలం 7 కిలోమీటర్ల వేగంతోనే ఇది వాయువ్య దిశగా కదులుతోందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇది మహాబలిపురానికి కరైకల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలోనే ఈ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది అత్యంత సమీపంగానే వచ్చింది. ప్రస్తుతం 50 కిలోమీటర్ల దూరంలో మహాబలిపురానికి దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే ఇది కరైకల్కు 90 కిలోమీటర్లు, చెన్నైకి దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఫెంగల్ తుఫాను తీవ్ర పరిస్థితి కారణంగా దీని ప్రభావంతో ఈ తీర ప్రాంతం అంతా కూడా ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర, అలాగే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయని చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తర తమిళనాడులోని ఉన్నటువంటి జిల్లాలు పుదుచ్చేరి, అలాగే రాయలసీమ ప్రత్యేకించి తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఉత్తర తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయని చెప్పాలి. తిరుపతి, నెల్లూరులో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ చూస్తే కనుక ఇది శాటిలైట్ పిక్చర్లో చూస్తే కనుక శాటిలైట్ పిక్చర్లో చూస్తే కనుక ఆకాశం అంతా కూడా తుఫాను ప్రభావంతో ఆకాశం అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం చూస్తే కనుక ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, అలాగే కోస్తాంధ్ర, ఇక అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా వరకు కూడా దీని ప్రభావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే ఇది తీరాన్ని దాటే సమయంలో మాత్రం గంటకి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక మహాబలిపురం, పుదుచ్చేరి, అలాగే దక్షిణ కోస్తాంధ్రలో ఈ పరిస్థితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో బలమైన ఈదురుగాలు ప్రస్తుతం వీస్తూ ఉన్నాయి. అలాగే భారీ వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో ప్రత్యేకించి రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి తదితర ప్రాంతాల్లో, కడప తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసి చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో చాలా చోట్ల నీట మునిగే అవకాశం ఉంది. అలాగే తీర ప్రాంతంలో అలలు కూడా, ఎందుకంటే ఉత్తర తమిళనాడు, నెల్లూరు, అలాగే ప్రకాశం వరకు కూడా తీర ప్రాంతంలో అలలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చూస్తే కనుక 1.5 మీటర్ల ఎత్తున ఈ ప్రాంతంలో అలలు కూడా ఎగిసిపడుతుందని చెప్పి ఇన్కాయిస్ సంస్థ కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ, అలాగే నెల్లూరు తదితర ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయని చెప్పాలి. అయితే వర్ష ప్రభావంతో ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. అలాగే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి కూడా నిరంతరం ఈ తుఫాను పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ రాత్రికి ఇది తీరాన్ని దాటి క్రమంగా బలహీనపడుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెబుతోంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. వాటర్ స్టూడియో.